నమస్కారం. ఏదైనా ఒక కొత్త పని మొదలుపెట్టాలంటే అందులో అన్నింటికన్నా కష్టమైనదేంటో తెలుసా? ఇంకేమీ కాదు, దాన్ని మొదలుపెట్టడమే. మనలో చాలామందికి మంచి మంచి ఆలోచనలొస్తాయి, కానీ వాటిని ఆచరణలో పెట్టకుండా ఎక్కడో ఆగిపోతాం. ఎందుకిలా జరుగుతుంది? సరే, ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ వాయిదా వేసే అలవాట్ని పక్కన పెట్టి ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని చూడకుండా యాక్షన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. చాలా కాలంగా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటూ ఉంటాం, కాని మొదలుపెట్టాం, అవునా? అది కొత్త బిజినెస్ కావచ్చు, ఏదైనా స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, లేదా కనీసం జిమ్కి వెళ్లడం కావచ్చు. దాదాపు అందరి జీవితంలో ఇలాంటివి 1-2 ఉంటాయి. మరి ఆగిపోయిన చోటు నుంచి ముందుకు వెళ్లాలంటే ఏం చెయ్యాలి? ఆ జడత్వాన్ని ఎలా బ్రేక్ చెయ్యాలో ఈరోజు విశ్లేషణలో చూద్దాం. ఓకే, దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. చాలామంది పనులు స్టార్ట్ చేయకపోవడానికి అసలు కారణం పరిపూర్ణత అనే ట్రాప్. ప్రతీదీ 100% కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారు. ఆ సరైన టైం వచ్చినప్పుడే మొదలు పెట్టాలని ఎదురుచూస్తుంటారు. కాని నిజం చెప్పాలంటే ఆ పరిపూర్ణ క్షణమనేది ఎప్పటికీ రాదు. ఇవి మనందరికీ బాగా తెలిసిన సాకులే కదూ. పండగలు అయిపోని డైటింగ్ మొదలుపెడతా, లేదంటే వెబ్సైట్ రెడీ అయ్యాటే బిజినెస్ లాంచ్ చేస్తా, ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. కాని ఇవి నిజమైన అడ్డంకులు కావు. ఇవన్నీ కేవలం పనిని వాయిదా వేయడానికి మనం మనకు చెప్పుకునే కారణాలు మాత్రమే. అయితే ఆ సాకులు వెనకాల దాక్కున్న అసలు కారణాలు వేరే ఉన్నాయి. అవే ఆందోళన, భవిష్యత్తు గురించి ఒక రకమైన అనిశ్చితి, ఇంకా ముఖ్యంగా ఫెయిల్ అవుతామేమో అనే భయం. మనం చేసే పని పర్ఫెక్ట్గా లేకపోతే జనాలు ఏమనుకుంటారో, విమర్శిస్తారేమో అనే భయంతో చాలాసార్లు అసలు మొదలుపెట్టడానికే వెనకడుగు వేస్తాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మన ఆలోచనా విధానంలో ఒక ఫండమెంటల్ మార్పు రావాలి. పరిపూర్ణత కోసం వెయిట్ చేయడం ఆపేసి యాక్షన్ తీసుకోవడం మీద ఫోకస్ పెట్టాలి. అంటే ఏమీ చెయ్యకుండా కూర్చోవడం కంటే కనీసం ఒక్క అడుగైనా ముందుకు వెయ్యాలి. ఈ విశ్లేషణలో ఇదే కీలకమైన సూత్రం. గొప్పదనం అనేది జర్నీలో మన డెస్టినేషన్, కాని మన స్టార్టింగ్ పాయింట్ కాదు. ఆ గొప్ప స్థాయికి చేరే ప్రయాణం మనం వేసే ఆ మొదటి అడుగుతోనే మొదలవుతుంది. అందుకే అన్నింటికన్నా ముఖ్యం జస్ట్ స్టార్ట్ చేయడం. ఇక్కడ చూస్తే 2 దారులు మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఒకటి, పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తూ స్తబ్దంగా వాయిదా వేస్తూ అక్కడే ఉండిపోవడం. ఇక రెండోది, యాక్షన్ తీసుకొని ఒక మొమెంటం, కాన్ఫిడెన్స్, ఇంకా రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ సంపాదించడం. వెయిట్ చేయడం వల్ల కాదు, పని చేయడం వల్లే మనం నేర్చుకోగలుగుతాం. సరే, అసంపూర్ణంగా స్టార్ట్ చేయడం వల్ల అసలు లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం మొదలుపెట్టడం గురించే కాదు, దానివల్ల మనం ఎలా ఎదుగుతాం, ఏం నేర్చుకుంటాం అనేది కూడా చాలా ముఖ్యం. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయమేంటంటే, ప్రోగ్రెస్ అనేది పర్ఫెక్షన్ కంటే చాలా ముఖ్యం. ఒక పనిని తప్పుల్లేకుండా చేద్దామనుకుంటూ అసలు పూర్తి చెయ్యకపోవడం కంటే, ఓకే, ఇది ప్రస్తుతానికి సరిపోతుంది, పని పూర్తయ్యింది అని ముందుకు వెళ్లడం చాలా బెటర్. అలా పూర్తి చేసిన ప్రతీ చిన్న పని మనకు తెలియకుండానే ఒక ఊపును, మోటివేషన్ను ఇస్తుంది. ఒక పసిపిల్లవాడు నడక ఎలా నేర్చుకుంటాడో ఊహించుకోండి. 100 సార్లు తడబడతాడు, కింద పడతాడు, ఏడుస్తాడు. కాని ప్రతిసారి పడ్డప్పుడు ఒక కొత్త పాఠం నేర్చుకుంటాడు. ఆ అనుభవంతోనే బ్యాలెన్స్ చేయడం, నిలబడటం, చివరికి నడవడం నేర్చుకుంటాడు. మనమొక కొత్త బిజినెస్ అయినా, స్కిల్ అయినా, ఏదైనా నేర్చుకోవడం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. ఈ ఆలోచనా విధానం చాలా ముఖ్యం. మనం చేసే తప్పుల్ని ఫెయిల్యూర్స్గా చూడకూడదు, అవి మనం నేర్చుకునే పాఠాలు. ఓకే, ఈ పద్ధతి వర్కౌట్ అవ్వలేదు, సో వేరేలా ట్రై చేద్దాం అనే క్లారిటీనిస్తాయి. నిజానికి ప్రతి పొరపాటు ఒకరిని మరింత తెలివైనవారిగా, అనుభవం ఉన్నవారిగా మారుస్తుంది. సరే, ఎందుకు స్టార్ట్ చేయాలో చూశాం. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఒక పెద్ద లక్ష్యాన్ని చూసి భయపడిపోకుండా దాన్ని చిన్న చిన్న, మేనేజ్ చేయగలిగే టాస్క్స్గా ఎలా విడగొట్టుకోవాలో తెలుసుకుందాం. ఆ మొదటి అడుగు అనేది చాలా చాలా చిన్నదిగా ఉండాలి. ఉదాహరణకు, ఒక బిజినెస్ ప్లాన్ కోసం కేవలం ఒక్క వాక్యం రాయడం, లేదా మీ ఐడియా గురించి ఒక్క ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పడం. ఈ చిన్న యాక్షన్ వెంటనే పెద్ద రిజల్ట్ ఇవ్వకపోవచ్చు, కాని అది సరైన దారిలో మొదటి అడుగు. ఆగిపోయిన బండిని కదిలిస్తుంది. టెక్నాలజీ ప్రపంచంలో మినిమం వయబుల్ ప్రోడక్ట్ లేదా MVP అని ఒక కాన్సెప్ట్ ఉంది.
దీని అర్థమేంటంటే, ఒక ప్రాడక్ట్ని అన్ని ఫీచర్లతో పర్ఫెక్ట్గా తయారు చేసి లాంచ్ చేయడం బదులు కేవలం కొన్ని ముఖ్యమైన ఫీచర్లతో ఒక బేసిక్ వర్జన్ని రిలీజ్ చేయడం. దీనివల్ల కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. ఈ ప్రిన్సిపల్ మన జీవితంలో చాలా పనులకు అప్లై అవుతుంది. కాబట్టే ఎప్పుడూ వాస్తవికంగా ఆలోచించాలి. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని కాకుండా ఇది ప్రస్తుతానికి గుడ్ ఎనాఫ్ అనుకోవాలి. అలాగే సాధించిన ప్రతి చిన్న విజయాన్ని గుర్తించి సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది మన మోటివేషన్ని సజీవంగా ఉంచి పెద్ద లక్ష్యం వైపు మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిగత చర్య అది సామూహికంగా మారినప్పుడు ఎలాంటి ప్రభావాన్ని సృష్టిస్తుందో చూద్దాం. మనం వేసే ఆ ఒక్క చిన్న అడుగు ఎంత పెద్ద మార్పుకు నాంది పలుకుతుందో అర్థం చేసుకుందాం. ఒంటరిగా ఒక ప్రయత్నమనేది సముద్రంలో ఒక నీటి చుక్కలాంటిది. అవును, అది చిన్నదే కావచ్చు, కాని గుర్తుంచుకోండి, ప్రతి మహాసముద్రం ఆ ఒక్క నీటి చుక్కతోనే మొదలవుతుంది. అదే ఆలోచనతో ఇంకొంతమంది కలిసినప్పుడు ఆ నీటి చుక్కలన్నీ కలిసి ఒక అలజడిని సృష్టిస్తాయి. దాని ప్రభావం పెరుగుతుంది. మార్పు అనేది కొద్దికొద్దిగా కనిపించడం మొదలవుతుంది. ఇక సమూహం ఒక ఉద్యమంగా మారినప్పుడు అది ఒక భీకరమైన తుఫానుగా రూపాంతరం చెందుతుంది. అది చుట్టూ ఉన్న ప్రతిదాన్ని ప్రభావితం చేస్తుంది, వ్యవస్థలను మారుస్తుంది, ఊహించని మార్పును తీసుకొస్తుంది. ఇదంతా ఎక్కడ మొదలైంది? ఒకే ఒక్కరు వేసిన ఆ మొదటి అడుగు దగ్గర. కాబట్టి చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు వాయిదా వెయ్యకుండా, అసంపూర్ణంగా అయినా సరే మనం వేసే ఆ ఒక్క చిన్న మొదటి అడుగు భవిష్యత్తులో ఏ గొప్ప తుఫానుకు నాంది పలుకుతుంది? ఆలోచించాల్సిన విషయమే కదా.